నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ లో భారతీయ ప్రయాణికులు చిక్కుకునిపోయారు. వివరాలేకి వెళితే ముంబై నుంచి యూకేలోని మాంచెస్టర్ కు ప్రయాణిస్తూ ఉన్న భారతీయులు గల్ఫ్ ఎయిర్ విమానం అత్యవసరంగా కువైట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేశారు. అలాగే వారు కువైట్ ఎయిర్పోర్ట్ లో 13 గంటలకు పైగా చిక్కుకుపోయారు. ముంబై మాంచెస్టర్ విమానం బెహ్రెన్ స్టాప్ ఓవర్ నుంచి బయలుదేరిన 2 గంటల తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయవలసి వచ్చింది. గంటల తరబడి ఆలస్యమైనా సరే విమానయాన సంస్థ ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడంతో విమానంలోని 60 మంది భారతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులు అధికారులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధిత ప్రయాణికులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపించారు. అలాగే విమానయాన సంస్థ EU, UK మరియు అమెరికన్ పౌరులకు మాత్రమే వసతి కల్పించిందని పేర్కొన్నారు. అయితే ఈ యొక్క విషయం తమ దృష్టికి రావడంతో కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు విచారణ చేపట్టారు. అలాగే ఎంబసీ నుంచి ఒక బృందం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు టెర్మినల్ 2 లోని ప్రయాణికుల లాంజ్ లో వాళ్ళకైతే వసతి కల్పించడం జరిగింది. అలాగే దీనిపైన విచారణ చేపడతామని చెప్పి అలాగే కువైట్ లో ఆదివారం GCC సమ్మిట్ కారణంగా సెలవు రావడంతో అయితే వాళ్ళను హోటళ్లకు తరలించాలంటే ఎంట్రీ వీసా ఉండాలని చెప్పేసి దీంతో ఎంట్రీ వీసాలకు సెలవు రావడంతో అయితే వాళ్ళను హోటళ్లకు తరలించలేకపోయామని చెప్పి కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ తెలిపింది. అలాగే ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఆ యొక్క ప్రయాణికులు తమ యొక్క గమ్యస్థానానికి బయలుదేరారని చెప్పేసి ఇండియన్ ఎంబసీ తెలిపింది. 60 మంది భారతీయ ప్రయాణికులు విమానంలో 13 గంటలకు పైగా నరకం చూశారని చెప్పేసి పట్టించుకునే నాదుడే లేకపోయాడు. అమెరికన్ పౌరులు కానీ UK కానీ EU పౌరులకు ఆ యొక్క గల్ఫ్ ఎయిర్ సంస్థ మనం చూసుకుంటే వాళ్లకు వసతి కల్పించింది. 60 మంది భారతీయ ప్రయాణికులను పట్టించుకోలేదు. అలాగే కువైట్ లోని ఇండియన్ ఎంబసీ స్పందించి వెంటనే అక్కడికి ఒక బృందం చేరుకొని వారికి సహాయం చేసింది. ఇండియన్ ఎంబసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలైతే ప్రయాణికులు తెలియజేశారు. కాబట్టి ఎయిర్పోర్ట్ లో కువైట్ ఎయిర్పోర్ట్ లో పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.